మరి దేవుని వాక్యం చదువుకుందాం. ఈరోజు మన అంశము మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వరకు చదవాలండి. ఇక్కడ ఒక దయ్యం పట్టిన వాడి సంగతి పరిశుద్ధాత్ముడు వ్రాయించి పెట్టాడు. ఇదే అంశము లూకాసు వార్త 8వ అధ్యాయము 26 నుండి 40 వరకు ఉన్నది. మరి అన్నీ చదవలేము, కానీ కొన్ని వచనాలు చదువుకుందాం. దయచేసి మార్కు సువార్త 5వ అధ్యాయం తీయండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేడు. వాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచూ ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ మందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోనూ ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఇంటుడు చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయన్ని బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొని గాని ఆయన వానికి సెలవేయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీవు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రియులారా, మనం చదువుకున్న ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మన ప్రియరక్షకుడు దీవించినట్లుగా మనం చిన్న ప్రార్థన చేద్దాం. దయాళుడు అయిన మా ప్రియ ప్రభువా, కృపామయుడు అయిన దేవా, కరుణగల తండ్రి, మీ కుమారుని నామమున స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా రక్షక మా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన ప్రతి విధమైన ఈవిని బట్టి, ప్రతి విధమైన సత్కార్యమును బట్టి, ఉపకారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మరి సమయంలో మీరు మాకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి. మా జీవితానికి, మా భక్తి జీవితానికి అవసరమైన సంగతులు ఈ సందేశంలో మీరు మాకు అనుగ్రహించమని మా ఆత్మల కాపరి అధ్యక్షుడు యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా,
మనం చదువుకున్న లేఖన భాగం మనందరికీ బాగా తెలిసిన లేఖన భాగమే. ఆ లేఖన భాగంలో ఉన్న సత్యాలు కొన్ని మనం ఆలోచన చేద్దాం. ఇదే విషయాన్ని లూకా కూడా తన సువార్తలో 8వ అధ్యాయం 26 నుండి 39, 40 వరకు మరి వ్రాశాడు. మంచిది. ఇక్కడ కూడా ఈ 2 స్థలాల్లో ఒకే విషయం కాబట్టి చదువుకోవాల్సిన పని లేదు, మనం విషయం తెలుసుకుంటున్నాం అంతే. ఇందులో మనం నేర్చుకునే సత్యం ఏమిటి? ఒకడున్నాడట, వాడు వయసు ఎంతో మరి పరిశుద్ధాత్ముడు వ్రాయలేదు, వాడి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, మరి వాడి భౌతికమైన పరిస్థితుల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమీ వివరాలు లేవు. అయితే అతని ప్రస్తుత పరిస్థితి గురించి పరిశుద్ధాత్ముడు వ్రాస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, నువ్వు ఏ కులానికి చెందినవాడివి, ఏ మతానికి చెందినవాడివి, ఏ తెగకు చెందినవారు, మీరు ఉన్నతమైన వారా, అగ్ర కులాలకు చెందినవారా, లేక తక్కువ కులాలకు చెందినవారా, బాగా చదువుకున్నవారా, లేక చదువు లేనివారా, లేక సంపన్నులా, లేక కూలి పని చేసుకుని, ఇవన్నీ అక్కర్లేదండి. ఇదంతా మనుషులకు కావాలి. మనుషులకి ఏంటంటే పై రూపాన్ని చూస్తారు, పై వేషాన్ని చూస్తారు, పైన కనబడే దృశ్యాలు చూసి అంచనా వేసి పైన చూసి పైన వారికి గమనించగలే ఆ స్థితిగతుల్లో చూసి అంచనా వేస్తారు. అవి వారికి కావాలి. దేవుడికి అది అక్కర్లేదు. దేవుడు పైన చూసేవాడు, హృదయాలు చూసేవాడని మొట్టమొదట మనం ఎరగాలి. దేవుడు మన హృదయాలు చూసేవాడు, మన అంతరంగాన్ని చూసేవాడు. మానవుని యొక్క హృదయాన్ని గమనిస్తాడు దేవుడు, మానవుని యొక్క మనస్సును గమనిస్తాడు, మానవుని యొక్క ఆలోచన విధానాన్ని గమనిస్తాడు. ఇవన్నీ మనుషులకు కనపడవు, దేవునికి కనపడే దృశ్యాలు ఇవి. మనుషులకేమో బయట ఆయన బట్టలు కనపడతాయి, ఆయన ఉన్న ఇల్లు కనపడిద్ది, వాడే వాహనాలు వస్తువులు కనపడతాయి, ఆయన స్టేటస్ కనపడిద్ది, ఆయన కులం కనపడిద్ది, ఆయన రంగు కనపడిద్ది, ఆయన కానీ ఆమె కానీ. ఇది మనుషులు కనపడేది, దేవుడికి అయి కాదు. చూసారా? ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 5వ అధ్యాయం చూడగానే 2వ వచనంలో, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుంచి వచ్చాడట ఆయన దగ్గరికి. చూసారా? వాడి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉన్నది, భౌతికమైన పరిస్థితి కూడా ఎలా ఉన్నది. వాడిని దేవుడు మంచిగా సృజించాడు, తన రూపంలో తన పోలికలో సృజించాడు, తన మహిమ కొరకు సృజించాడు. యెషయా గ్రంథం 43:7 చెప్పే సత్యం అదే. మానవుణ్ణి దేవుడు ఎందుకు చేశాడండి? ఈ సర్వసృష్టినేమో కలుగుగాక అని జస్ట్ ఒక మాట చెప్పాడు అంతే. మానవుని చేయాలనుకున్నప్పుడు దేవుడు తన చేతిని ఉపయోగించాడు. నేల మంటి నుండి మన్ను తీసాడంటే దాని అర్థం దేవుడు వంగినట్టే అర్థం. వంగకుండా మన్ను అందదు కదండి. మన్ను పరలోకంలో ఉండదు, దేవుడు పరలోకంలో ఉంటాడు. మరి ఆయన కొంత శ్రమ తీసుకున్నాడు, కొంత సమయాన్ని వెచ్చించాడు. అర్థమైందా? మన్ను తీసుకోవాలి, దాన్ని బొమ్మ చేయాలి, నోటి దగ్గర పెట్టుకోవాలి, ఓదాలి. జీవాత్మ ఆయనని 2వ అధ్యాయం 7వ వచనం ఆది కాండంలో ఉంది మానవుడు. కాబట్టి మానవుడుగా దేవుడు మంటి నుండి మానవుని చేయాలనుకున్నప్పుడు కొంత సమయాన్ని వెచ్చించాడు. ప్లస్ తన యొక్క గుణ లక్షణాలన్నీ ఆ మానవుల్లో పెట్టాడు. తను కొంత శ్రమ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మానవ నిర్మాణం ఎందుకు? ఈ సర్వ సృష్టిని ఆయన కలుగు చేసినప్పుడు ఆకాశం అనండి, భూమి అనండి, ఇందులో సమస్త మా జీవకోటి అనండి, జస్ట్ తాను కూర్చున్న చోటే మహామహుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఏ దేవుడు. ఆయన నిలబడి లేడు, ఆయనకు ఒక మహిమ గల సింహాసనం ఉంది, సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆ కూర్చున్న చోటు నుంచి కలుగుగాక 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 అని అన్నాడు అంతే.
ఆ మాట వచ్చింది, అన్నీ కలిగాయి. అసలు ప్రారంభ వచనం అయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించనంటే అది కూడా కలుగు చేశాడు అంతే. అక్కడేం ప్రయాసపడలా. ఎందుకు ఇంత ప్రయాసపడ్డాడు మనుషుని చేయడానికంటే మనుష్యుడు తన మహిమపరచడానికి. ఈ మనుష్యుడు ఇక్కడ ఈ పేరు లేని వ్యక్తి ఎవరికి సాదృశ్యం అంటే ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. ఇతని వల్ల ఈయన కన్న తల్లిదండ్రులకి మేలు లేదు, అన్నదమ్ములకి మేలు లేదు, అసలు మానవ సమాజానికే మేలు లేదు, సృజించిన సృష్టికర్తకి మేలు లేదు. ఇటువంటి వాడి వల్ల ఏం ప్రయోజనం అండి? ఈనాడు ప్రజలందరూ ఇతడు సాదృశ్యంగా ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ దయ్యములు పట్టిన వాడులో చాలా విషయాలు వ్రాయబడ్డాయి, నేను చదివాను. తర్వాత మీరు చదువుకోండి, అవన్నీ వివరించడానికి మన సమయం చాలదు. ఈ దయ్యం పట్టిన వాళ్ళు కొన్ని లక్షణాలు చూసినప్పుడు ఆ లక్షణాలు మనకే సాదృశ్యంగా ఉన్నాయి అంతే. ఈ దైవ గ్రంథంలో ప్రతి వచనం కూడా మన అనుదిన జీవితానికి సంబంధించిన వచనాలుగా ఉన్నాయి, మన అనుదిన బ్రతుకుకు సంబంధించిన వచనాలుగా ఉన్నాయి. మానవ జీవితంలో గమ్యం ఉంటుంది కదా, ముగింపు అనేది ఉండేది. ముగింపు లేకుండా ఏమీ లేదు. మన ముగింపు ఎలా ఉండబోతుంది, మన జీవన గమనం, అదే సమయంలో జీవన శైలి ఏమిటి అనేది ఇక్కడ మనం చూడాలి. అది చాలా ముఖ్యమైన అంశం. లోకంలో మామూలుగా మనిషిగా బ్రతకొచ్చు, చాలా డబ్బు సంపాదించవచ్చు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికంగా దేవుడు, నేను ముందుగానే చెప్పాను, దేవుడు చూసేది అంతరంగాన్ని, హృదయాన్ని చూస్తాడు. ఆయనకి అంతరంగం ముఖ్యమండి. అందుకే ప్రభువు కూడా సందర్భంలో ఏమంటాడంటే, కుమారుడా అంటే మనుష్యుడా అని అర్థం. అంతే. కుమారుడు అంటే సహజంగా పురుషులని వచ్చింది, స్త్రీలకి లేదని కాదు. అక్కడ ఓ కుమారుడా అంటే మనుష్యులారా మీ హృదయములు నాకివ్వండి. చూసారా? కాబట్టి దేవునికి ఏది ముఖ్యం? హృదయం ముఖ్యం. హృదయం అన్నిటికంటే మోసకరమైందని బైబిల్ చెప్తుంది. ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇతడు ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ సాదృశ్యంగా జీవించినవాడు. ఇతనిలో లక్షణాలు కొన్ని మనం చూద్దాం. 27వ వచనం చూడండి. ఇతనిలో లక్షణాలు మనం చూసినప్పుడు ఒకసారి లూకా సువార్తలో చూద్దాం. మార్కు సువార్త చదివాం కదా, లూకా సువార్తలో ఆ 8వ అధ్యాయంలో వరుసను మీకు నేను చూపిస్తాను. 8వ అధ్యాయము చూడండి. 8వ అధ్యాయము 27. బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక అని అన్నాడు. బట్టలు కట్టుకొనక అంటే ఇతడు మనుషుడే కానీ ఇతడికి ఏమి లేవు, బట్టలు లేవు. దిగంబరి. దేవుని ఉద్దేశం ఏంటండి అసలు మానవుని పట్ల? ఆది కాండములోనే తాను ప్రారంభంలో సృజించిన ఆ ప్రథమ సృష్టి ఆదాము హవ్వలు పాపం చేసి వారు దిగంబరులైనప్పుడు దేవుడు వారికి బట్టలు కుట్టి బట్టలు వారికి దొరికించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మానవుడు బట్టలు కట్టుకోవాలి, దిగంబరత్వాన్ని కనపరచకూడదు. అది దేవుని ఒక ఉద్దేశం. మానవుడు బట్టలు లేకుండా తిరిగేది దేవుని ఉద్దేశం కాదు. మరి బట్టలు కట్టుకొనకంటే ఇది మామూలుగా మనమేమనుకుంటాం, ఒంటి మీద బట్టలు అనుకుంటాం. కాదు. బైబిల్లో బట్టలు అనేది మన బ్రతుకుకు సాదృశ్యం, మన ప్రవర్తనకి సాదృశ్యం. ఇంకొక మాట చెప్పాలంటే ఈ బట్టలు అనేవి నీతిని చూపిస్తూ ఉంటాయి. అర్థమైందా?
బట్టలు అనేవి ప్రవర్తన లేకపోతే మన అనుదిన జీవితంలో క్రియలు వాటికి సాదృశ్యం. ఒకసారి సామెతల గ్రంథానికి సామెతలను క్షమించండి, ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథానికి వెళ్తే 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనంలోనండి చూడండి, 19:8. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. ఆమె అంటే ఎవరంటే గొర్రెపిల్ల వివాహంలో పెండ్లి కుమార్తె. ఆ అంశం వేరు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధ గ్రంథంలో బట్టలు అంటే మామూలు మనం వేసుకునే బట్టలు కాదు. సోదరులు అయితే చీరలు కట్టుకుంటారు, పురుషులైతే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు. ఆ బట్టలు కాదు. మానవునిలో నీతి క్రియలు ప్రభువు కావాలండి. అనీతిగా అపవిత్రమైన జీవితం జీవించేది ప్రభువుకి ఇష్టం లేదు. అర్థమైందా? మానవుడు దేవుని నీతిని కోల్పోయాడు తను చేసిన పాపాన్ని బట్టి. ఇతడు బట్టలు కట్టుకొనని వాడు ఎంతకాలం నుంచి? బహుకాలము నుండి. అంటే బహుకాలం నుండి ఈ పేరు లేని ఈ మనుష్యుడు నీతి లేకుండా బ్రతుకుతున్నాడు. నీతి లేకుండా బ్రతకటం అంటే ఏమిటి? ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 5వ వచనంలో నేను ఒక మాట చదువుతాను చివరిలో. బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము. పాపములో కాదు, అక్కడ భాష చూడండి. బహుకాలం నుండి నీతి క్రియలు లేవంటే దాని అర్థం ఏంటండి? దుర్నీతి క్రియలు చేయడం, చెడ్డ క్రియలు చేయటం, చెడ్డ పాపాలు చేయటం, దుష్ట కార్యాలు చేయటం. అర్థమైందా? మానవుని యొక్క జీవిత పటము ఈ వచనాల్లో కనబడుతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో గొర్రెపిల్ల అయిన క్రీస్తు ఆ వరుడుగా వస్తుండగా వధువుగా సిద్ధపడుతున్న కన్యక, సంఘం అనే కన్యక అనగా యేసు రక్తంలో కడుగుబడిన దేవుని పిల్లలలో ఏముందంటే నీతి క్రియలు ఉన్నవి అంది. బట్టలు అంటే దాని అర్థం అది. యేసు ప్రభు నమ్మనోళ్ళలో ఏమున్నవి? పాపములు ఉన్నవి. బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము. చూడండి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మానవ జీవితానికి ఈ ప్రపంచంలో ఏ భేదం లేకుండా ఈ వ్యక్తి ప్రతి మనుష్యునికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి సూచనగా కనబడుతున్నాడండి. అంటే ఈ మనిషి చెప్పే ఈ వాక్యం చెప్పే నాకు సూచనగా ఉన్నాడు, వినే మీకు సూచనగా ఉన్నాడు. అయితే ఇప్పుడు నేను వాక్యం చెప్పగలుగుతున్నాను అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాను, బట్టలు లేకుండా జీవిస్తున్నాను అనగా నీతి క్రియలు లేకుండా పాపములలో జీవిస్తున్నానని నాకు నేను తెలుసుకొని నా అంతటా నేను ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన యొక్క కల్వరి రక్తములో నా పాపములు కడుగబడిన అనుభవం కలిగి ఆయన కుమారుడుగా కుమార్తెగా అంగీకరించబడిన తర్వాత ఈ వాక్యం చెప్పాలి. నేను నీతి క్రియలు లేకుండా అంటే రక్షణ లేకుండా, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించకుండా, బట్టలు కట్టుకొనిన అనుభవం లేకుండా వాక్యం చెప్తే దానివల్ల ప్రయోజనం శూన్యం. చెప్పే నేను అగ్నిగుండానికి వెళ్తాను, వినేవాళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతడు బట్టలు లేనివాడు, బట్టలు కట్టుకొననివాడు, బట్టల యొక్క ఆ యొక్క ప్రాధాన్యత, ఆ ప్రాముఖ్యత ఎరగని వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇతడు ఏ స్థితిలో ఉన్నాడు? బ్రతికి ఉన్నాడులే, బ్రతికి ఉన్నాడు. సమాజంలో ఉన్నాడా? ప్రజల మధ్య ఉన్నాడా? నాగరికుల మధ్య ఉన్నాడా?
లేడు కదా. కాబట్టి ఇతని మానసిక స్థితి, ఇతని ఆధ్యాత్మిక స్థితి మనం గమనించినప్పుడు మనకు తెలిసిన మాటలే చూస్తే కొరింథీ ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 1వ వచనం మనందరూ తెలిసిన మాట నేను గ్రంథంలో చదువుతాను. అది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు. చూసారా, మానవుడు ఎలా ఉన్నాడంటే ఈ బట్టలు లేని ఈ వ్యక్తితో సమానంగా ఉన్నాడండి. నీతి క్రియలు లేవంటే రక్షణ లేదండి. అసలు మానవుని దేవుడు చేసిన ఉద్దేశం ఏంటండి? ఒక పర్పస్ ఉండాలి కదండి. ఇప్పుడు మనందరం భూమి మీద ఉన్నాం. ఒక వ్యక్తి ఒక బల్బు చేశాడు, ఒక ట్యూబ్ లైట్ చేశాడు, లేకపోతే ఫ్యాన్ చేశాడు, ఒక వాల్ క్లాక్ చేశాడు. ఎందుకు చేశాడు? ఒక పర్పస్, దానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చబడకపోతే చేసిన వ్యక్తికి ప్రయోజనం లేదు, ఉపయోగించుకునే మనకు ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం అట్ట యూస్లెస్ అయిపోయాం, నిష్ప్రయోజనం అయిపోయాం. వీళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వీడిని పెంచుంటారు చూడండి. ఇక్కడ వ్రాసినప్పుడు వాడు దయ్యములు పట్టిన వాడై 27వ వచనము 8వ అధ్యాయము లూకాసు వార్త. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక. తల్లిదండ్రులకి ఎంత బాధ అండి, ఎంత గాయపరచబడి ఉంటాయి వాళ్ళ హృదయాలు, ఎంత మరి బాధపడి గాయపరచబడి ఉంటాయి కదా. కన్నది అందుకేనా? ఆ తల్లి 9 మాసాలు మోసుకుంది. వీడు బట్టలు కట్టుకోకుండా దయ్యాలను బట్టి ఆ సమాధులు తిరగడానికి ఏ తల్లి అయినా కనిద్దా బిడ్డని? ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన తల్లిదండ్రులారా, సోదరులారా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు రక్తధారల్లో కడుగబడకపోతే మనం పుట్టింది పాపములో, పెరుగుతుంది పాపములో, చనిపోయేది పాపములో. పాపమునకు వచ్చు జీతము అగ్నిగుండము, అది ఆరనిది. అగ్నిగుండానికి వెళ్ళడానికి ఓ తల్లి బిడ్డను కనాల్సిన అవసరం ఉన్నదా? అసలు అగ్నిగుండానికి వెళ్ళడానికి దేవుడు మనిషిని సృజించాడా? నేను ముందుగానే మనవి చేశాను కదా, యెషయా గ్రంథకర్త ఏమన్నాడు 43:7లో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ మాటలు వినే నీవు ప్రభు మహిమ కొరకు జీవించాలంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిత్య నివాసి, ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరలోక సంబంధి, ఆయన అమరత్వము కలిగిన వాడు. ఆయన మహిమ కొరకు మనం జీవించాలండి. ఇది చాలామంది విషయాల్లో సార్థకం కావట్లే, పెద్ద సమస్య అది. వీడు దయ్యములు పట్టిన వాడు, దయ్యముల స్వాధీనంలో ఉన్నాడు కాబట్టి వీడు బట్టలు కట్టుకోలేదండి, నీతి క్రియలు. మరి రక్షించబడిన విశ్వాసి నీవు నేను రక్షించబడినాముగా అంటే దాని అర్థం ఏంటి? మేము నీతిగా బ్రతుకుతామని వాగ్దానం చేయటమే, ప్రామిస్ చేయటం ప్రభుతో. అది ఒక ప్రమాణం. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే, యేసు ప్రభు బిడ్డగా మార్చబడ్డం అంటే, అయ్యా నీ కొరకు నేను నీతిగా బ్రతుకుతాను, అనీతి క్రియలు నాలో ఉండవు. అర్థమైందా? ఎందుకంటే ఒకసారి రోమీలకు రాసిన పత్రిక చూడండి. పరిశుద్ధుల గురించి పరలోకమందున దేవుడు తన గ్రంథములో వ్రాయించిన విషయాలు మనం చూడాలి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములు 4వ అధ్యాయము 25లో చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. అసలు ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పర్పస్ ఏంటి? ఇక్కడ రాయబడింది ఆ పర్పస్, ఆయన ఉద్దేశం. అసలు ఆయన ఎందుకు లేపబడ్డాడంటే మనం అనీతిమంతులవి,
అర్థమైందా? మానవుడు ఎవడండి? నేను నీతిమంతుడిని, నా అంత మంచోడు లేడు, నా అంత మంచిది లేదు అనుకుంటున్నారు. ఒట్టిదే, మనం అనీతిమంతులము. ఇదే మాట అలాగే ఉంచి ఒకసారి పేతురు వ్రాసిన మొదటి పత్రిక కూడా రండి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక చూడాలి లేఖనాలు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 వచ్చిన నేను చదువుతున్నా. 5:4-25 అలాగే ఉంచాలి. రోమిలికి వ్రాసిన పత్రిక చూడండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. చూసారా, మనం ఎవరు అనుకున్నారు? నేను మంచోడిని, నేను మంచిదాన్ని, నా ఎన్ని నీతి క్రియలే లేవండి. మానవుడు ఎవ్వరు మంచోళ్ళు కాదండి. పెద్ద కులము చిన్న కులం అని మనం పెట్టుకుంటాంలే. మనందరికీ ఒక విషయంలో ఒకే సూత్రం, ఒకే జీవితం, ఒకే పేరుంది. ఏంటంటే అనీతిమంతులు. అది ఇంకేం తేడా లేదు. నువ్వు ఏ కులంలో పుట్టావు, చిన్న కులమా పెద్ద కులమా, ఈ లోకంలో కుల వ్యవస్థ ఉంది కదా, రంగు వ్యవస్థ ఉంది కదా, వర్ణ వ్యవస్థ ఉంది కదా, తేడాలు ఉన్నాయి కదా. కానీ అందరూ అనీతిమంతులు. చూసారా, మనలను దేవుని యొద్దకు తెచ్చుకో అంటే దాని అర్థం ఏంటి? ఎఫెసీ 2:12 ప్రకారం మనం క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాము. నీతి క్రియలు లేని వాళ్ళు క్రీస్తుకు దూరస్తులంటే, ఆ బట్టలు లేని, ఆ పేరు లేని, ఆ దయ్యములు పట్టిన వాడు మనందరికి సూచనగా ఉన్నాడండి. కాబట్టి వాడు కాదు, ఆ పరిస్థితి, ఆ దృశ్యం మందే. ఆ స్థితిలో ఉంది ఎవరంటే మనమే. ఈనాడు మనుషులందరూ ఆ స్థితిలో ఉన్నారు. దేనికి దూరంగా ఉన్నారండి? దేవునికి దూరంగా ఉన్నారు. దేవుడికి దూరంగా ఉంటే ఎవరికి దగ్గరకు ఉంటారండి? సాతానుకి దగ్గరకు ఉంటారు. అదే కదా ఇప్పుడు ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, మన కళ్ళ ముందు కనబడే దృశ్యాలు ఏం దృశ్యాలండి? నీతి క్రియలు ఉన్నాయా? లేదు. సైతాను క్రియలు ఉన్నవి. సాతానుకి దగ్గరగా ఉన్న మనలను దేవుని యొద్దకు తీసుకురావడానికి అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడని క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు, పాప విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడని వ్రాయబడ్డాడు. ఇది వేరే అంశం. అటు ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుడు అనీతిమంతుడు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ క్యాస్ట్లో ఉన్నారా, ఏ దేశంలో ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నారు, ఇవన్నీ వద్దు. మానవుడు అనీతిమంతుడు. ఇప్పుడు 4:25 రోమీయులకు రాసిన పత్రికలో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ఆయన సమాధిలో ఉండకూడదు. అందుకే లేపబడ్డాడు. అందుకే ఖాళీ సమాధి ఉంది. అర్థమైందా? మనం నీతిమంతులు అంటే నీతి క్రియలు మనం చేయాలండి. అది ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు రక్తంలో కడుగుబడి మేము దేవుని పిల్లలమని చెప్పుకునే మనం ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొనని వారు ఇంకా ఆ బట్టలు కట్టుకొనకుండా సమాధుల్లో తిరిగే ఆ దయ్యములు పట్టిన వాడి స్థితిలో ఉన్నారండి. అది నిస్సందేహము, నిర్వివాదాంశము. అంతే. దానికి ఎవరైనా మేము అలా లేవంటే అది మీ ఇష్టం. అంతే. సత్యాన్ని సత్యం ఉన్నదిగా ఒప్పుకోవాలి మనం. అంతే. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోకుండా మన యొక్క స్థితిని, మన నిజ స్థితిని మనం కప్పుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? కప్పుకున్న వాడికే నష్టం, చెప్పేవాడికి కాదు, ప్రక్క వాళ్ళకి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుడు ఏ స్థితిలో ఉన్నాడంటే బట్టలు లేని స్థితిలో ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అనీతి క్రియలు చేస్తున్నాడు. నీతి క్రియలు లేవు. ఈ నీతి క్రియలు లేని ఈ అనీతిమంతుడైన మానవుని కొరకు పరలోకము నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే తన కుమారుని తండ్రి అయిన దేవుడి లోకాన్ని పంపించాడు. ఆ ప్రియ ప్రభు ఏం చేశాడు? 4:25 చెప్తా ఉంది, మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి. అది అప్పగింపబడి ఆయన చేతులు ఇస్తే పట్టుకున్నారండి. గెత్సెమనే వనంలో ఆయన ఎవరు పట్టుకోలేరు, అసాధ్యం.
మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నాడండి. ఆ గుంపు వస్తే మేము నజరేయుడని యేసుని అన్నారండి వాళ్ళు. వెంటనే ఈయన అన్నాడు, నేనే ఆయనను అని అన్నాడండి. వాళ్ళు వచ్చింది పట్టుకోవటానికండి, పట్టుకోలేదు. అందరూ బోర్లగా పడిపోయారండి. అంతే మానవ స్థితి. ఆయన దేవుడు, మానవ రూపిగా ఉన్న దేవుడే. దైవత్వానికి ఏం తక్కువ లేదు. మానవ రూపిగా ఉన్న పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. అది ఆయన ఏం పట్టుకోవాలి. ఆయన అప్పగింపబడి అంటే తను అప్పగించుకున్నాడు. అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టుకే లేపబడెను. ఈ మధ్యలో సిలువ ఉంది. అప్పగింపబడింది ఎక్కడా? గెత్సెమనెలో. లేపబడింది ఎక్కడా? సిలువకు సమాధులు. ఈ మధ్యలో ఏముంది? సిలువ ఉంది. సిలువ శ్రమలు ఉన్నాయి. ఆ ఒక్క వచ్చిన రోజులో ఆ సందేశం అంతా ఉంది. ఎవరి కోసం? అక్కడ క్లియర్గా ఉంది, మనము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నేను దేవుని పిల్లలతో మాట్లాడుతున్నా, విశ్వాసులతో మాట్లాడుతున్నా, ప్రభువు నమ్మని వాళ్ళతో కాదు. మనము నీతిమంతులంగా జీవించాలని మన ప్రభు నిన్ను నన్ను రక్షించాడు. నీతి క్రియలు చేయాలని రక్షించాడు. ఒకరోజు మనము ఆకాశ మండలంలో గొర్రెపిల్ల వివాహంలో సంఘం అనే కన్యకలో ఒక భాగమై ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు మనకు ప్రకటన గ్రంథం 19:8 ప్రకారం సన్నపు నార బట్టలు మనకిస్తాడు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమన్నా నీతి క్రియలు చేస్తామా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయం. ఇక్కడ ఉండగా మనం ఎలా జీవించాలి? భూమి మీద ఉండగా యేసు ప్రభుని నమ్మిన తర్వాత నీతి క్రియలు అంటే బట్టలు కట్టుకునే జీవితం జీవించాలి. సమాధుల్లో తిరిగే జీవితం జీవించకూడదు. దయ్యాలు పట్టిన జీవితం జీవించకూడదు. చాలా విషయాలు ఉన్నాయి, మనం ఆలోచన చేస్తాం. కొన్ని సీరియల్గా మనం ఈ వచనాలు మనం ధ్యానం చేస్తాం, ఈ సందేశాలు అందిస్తాం. ఈ ప్రారంభ వచనంలో మనుష్యులు ప్రభువు నమ్మని వారు దయ్యములు బట్టి సమాధుల్లో బట్టలు లేకుండా తిరిగే వారితో సమానము. దానిని పాప జీవితం అంటారు. దానికేమి నేను ముందుగానే చెప్తున్నా, మాటికి వస్తున్నాయి. ఏ భేదము లేదని ఒక మాటలో చెప్పాడండి రోమీలకు రాసిన పత్రికలో. ఏ భేదము లేదు, మానవులందరూ పాపం చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రెండు భావాలు. ప్రభు నమ్మని వారు ఆ స్థితిలో ఉన్నారు, నమ్మిన మనము ఎలా ఉన్నాము అది చాలా ముఖ్యం. యేసయ్యను నమ్మాం కదా, యేసయ్యను నమ్మామంటే మన పాప జీవితాలు వదులుకున్నట్టు. అంతేకాదు ఆ సమాధుల్లో తిరిగే బ్రతుకుని మనం ఛేదరించుకున్నట్టు, అసహించుకున్నట్టు, మాకొద్దని తీర్మానం చేసినట్టు, ప్రభువుతో ప్రమాణం చేసినట్టు, అయ్యా నీ కొరకు సమాధుల వైపు వెళ్ళనయ్యా అని చెప్పినట్టు. యేసు ప్రభు నమ్మిన వాడికి సమాధులతో ఏం పనండి? అర్థమైందా? సమాధులు ఏముంటాయి? సమాధులు శవాలను పూజ పెడతారు. శవాల దగ్గర నీకు నాకేం పని? భౌతికంగా చనిపోయిన శవాలు అక్కడ మన కళ్ళ ముందు భౌతికంగా చనిపోని శవాల మధ్య మనం జీవిస్తున్నాం కదా. మనుషులేం బాగానే ఉన్నారు, కానీ వారు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంటే ఏమిటి? శవాలే. అర్థమైందా? కాబట్టి అసలు ఈ భూమండలమే ఒక సమాధుల తోట అండి. శవాలు ఉండేది ఎక్కడండి? సమాధుల తోటలో కదా. కాబట్టి మనమేమనుకుంటున్నాం, ఆ చచ్చిపోయాడురా, ఆ చచ్చిపోయిందిరా, ఆమె చనిపోయింది, అతడు చనిపోయింది, సమాధుల తోటకి తీసుకెళ్ళమన్నాడు. అసలు నువ్వు ఎవరివి? నేను ఎవరిని? మన సృష్టికర్త ఏం చెప్తున్నాడు నిన్ను గురించి, నన్ను గురించి? నీవే శవము, నేనే శవం. అంటే నేను ఎక్కడ జీవిస్తున్నాను? శవాలు ఎక్కడ ఉండాలని చెప్పుకున్నాము? సమాధుల తోటలో. కాబట్టి ఈ భూమండలమే ఈనాడు ఒక పెద్ద సమాధుల తోట. ఈ సమాధుల తోటలో తన తోటను ఆయన నాటాడు. చూసారా? ఆ తోటే స్థానిక సంఘము. ఈ సమాధుల తోట అని చెప్పబడి ఈ భూమండలంలో ఆయన తన ఉద్యానవనమును నాటాడు. పరమగీతం చదువుకోండి తర్వాత, ఇప్పుడు ఆయన వివరించడానికి వీల్లేదు. అది ఆయన తోట. ఆ తోటలో నిన్ను నన్ను నాటాడు. ఎందుకు నాటాడు?
నీ చుట్టూ ఈ శవాలు ఉన్నాయి. ఆ శవాలతో నువ్వు సహజీవనం చేయాలి. ఆ శవాలతో నీవు కార్యక్రమాలు చేయాలి. ఆ శవాలతో నీ జీవిత యాత్ర కొనసాగించాలి. ఆ శవాలతోటే నీ కార్యక్రమాలు చేయాలి. ఆ శవాలతోటే నీ జీవితం కొనసాగించాలి. ఆ శవాలతోటే నీ ఉద్యోగం చేయాలి. అర్థమైందా? ఆ శవాలను నీవు నీతి క్రియలు చేసి బ్రతికించబడిన వ్యక్తులుగా మార్చే ప్రక్రియలో నీవు ఒక భాగస్వామ్యం కావాలి. అందుకు తన తోట నాటాడు. ఇక్కడ సంఘం అనే తోట ఎందుకండి? సంఘం అనే తోట ఎందుకు నాటాడు? యేసు ప్రభు అక్కడికి ఎందుకు వెళ్ళాడండి? ఆయన వెళ్ళినందువల్ల జరిగిన మేలేమిటండి? ఆ శవాల మధ్య తిరుగుతున్నవాడు, ఆ సమాధుల మధ్య తిరుగుతున్నవాడు సమాధులలో నుండి పట్టణంలోకి వచ్చినట్టుగా ఉంది గ్రంథంలో. పట్టణంలోకి రావడం కాదు, యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నాడట. ఎంత మార్పు! ఎంత మార్పు! ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ మన జీవితాల ద్వారా జరగాలని ఈ భూమండలమే ఒక సమాధుల తోటగా ఉండగా, ఈ సమాధుల తోట మధ్యలో తన సంఘం అనే తోట నా పరలోకమందున్న దేవుడు ఇక్కడ నాటగా, అందులో ఒక సమిధిగా, ఒక మొక్కగా, ఒక చెట్టుగా, ఒక వ్యక్తిగా నిన్ను నన్ను నాటింది. ఎందుకంటే నీతిమంతులముగా జీవించడానికి, నీతి క్రియలు చేయడానికి. అర్థమైందండి? ఇప్పుడు 4వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 మరలా చదువుతా. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. చూసారా? అక్కడ మన యొక్క బాధ్యత కూడా చెప్పాడు. యేసు ప్రభువుని నమ్మి నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానయ్యా, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానయ్యా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానయ్యా, నా ఇష్టం అయ్యా, నేను ఎవరికి జవాబుదారి అంటే చెల్లదు. ఇప్పుడు చాలామంది విశ్వాసులు అలాగే ఉన్నారండి. ఇదే పెద్ద సమస్య. అందువల్ల వాళ్ళు శవాల్లాగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన దేవుని పిల్లలే శవాల్లాగా బ్రతుకుతున్నారు. ఈ బట్టలు లేని దయ్యములు పట్టిన వాళ్ళలాగా బ్రతుకుతున్నారు. ఆ బట్టలు లేని దయ్యములు పట్టిన వాడు ఉన్నాడు చూడండి, వాడికను ఈనాడు చాలామంది విశ్వాసులకు తేడా ఏమి కనబట్టల్లా. వాళ్ళు ఎందుకు నేను రక్షించాడు? నీతిమంతులముగా తీర్చబడుటకై. ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడినాము. చూసారా? కాబట్టి మనలో ఏముండాలండి? నీతి క్రియలు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, విస్తరించి మాట్లాడటం కాదు, కానీ ఇక్కడ మనం చదివినప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయం 2 స్థలాలు ఇవే విషయాలు రాశాడు. వాడు దయ్యములు పట్టిన వాడై, అది దయ్యము పట్టిన వాడై కాదు. అందుకనే యెషయా గ్రంథకర్త కూడా 64వ అధ్యాయము 6వ వచనంలో 5వ వచనంలో ఏమంటాడంటే, 5-6 వచనాల్లో మేము బహుకాలము నుండి పాపములో పడి ఉన్నామంటే సరిపోయింది. యాక్చువల్గా పాపములోనే, కానీ పాపములలో పడి ఉన్నాం, మాకు రక్షణ కలుగునా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఈ దయ్యములు పట్టి ఈ బట్టలు కట్టుకొనక సమాధులు లేనే కానీ ఇంటిలో ఉండివాడు కాడు. ఇంటి వారికి ఎంత బాధ అండి అంటే, వాడికి ఇల్లు ఉంది, వానికి ఇల్లు లేకేం కాదు, కానీ ఇంట్లో ఉండడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. ఈనాడు చాలామంది మన కుటుంబాలలో, ఎవరో కాదు, మన కుటుంబాలలోనే ఈ స్థితిలో ఉన్నవారు లేరా? ఈ స్థితిలో అంటే భౌతికంగా దయ్యం పట్టిన వాళ్ళని కాదు నేను చెప్పేది, పాపం అనే దయ్యములు పట్టి, పాపం అనే దయ్యం చేత పీడించబడుతూ. అర్థమైందా? మన సొంత బిడ్డలే నమ్మలేదండి యేసు ప్రభుని. మన కడుపును పుట్టిన మన బిడ్డలు, మనం బ్రతికేది ఆ పిల్లల కోసమే కదా.
వారు నమ్మల. కాబట్టి ఈ దయ్యములు పట్టిన వాడు ఎక్కడో సమాధుల్లో ఉన్నాడని అనుకోవద్దు. నీ ఇంటిలోనే ఉన్నాడు, నా ఇంటిలోనే ఉన్నాడు. తెలుసా, నా భార్యే నమ్మల, ఆవే దయ్యములు పట్టిన వ్యక్తి. నా భర్తే నమ్మల, అతడే దయ్యములు పట్టిన వ్యక్తి. అతడితో నేను సంసారం చేస్తున్నా, కానీ అతడు దయ్యములు పట్టిన వ్యక్తి. బట్టలు లేని వ్యక్తి నా భర్త, బట్టలు లేని వ్యక్తి నా భార్య. ఏది భౌతికంగా కాదు, బట్టలు లేక అంటే రక్షణ లేకుండా పాపంలో జీవించే వాళ్ళతో మనం సంసారం చేస్తున్నామండి. నేను అందుకే చెప్పా, ఈ భూమండలమే పెద్ద సమాధుల తోట. గుర్తుపెట్టుకోవాలి, సమాధుల తోట అంటే ఏదో మన గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ కాదు. అక్కడేమో నిజంగా చచ్చిపోతారు చూడండి, వాళ్ళని అక్కడ పెడతాం. కానీ అసలు మన మధ్య ఉన్న వాళ్ళు ఎవరండి? చచ్చిపోయిన వాళ్ళే కదండి. బైబిల్ ప్రకారం మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చిపోతారు అని లేదు, మీరు చచ్చిన వారై ఉండగా అని ఉంది బైబిల్. చచ్చిన వారంటే చచ్చిన వాళ్ళారా అని. మీరు ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళే. కాబట్టి మన సమాజం ఎవరికి? చచ్చిన శవాలతో కూడిన సమాజం అండి, మానవ సమాజం. దీనికి అందరూ ఇదేంటండి ఇలా అంటారని అనుకుంటారు. వాక్యం చెప్తుంది, అది నేను చెప్పే మాటలు కాదు. ఈనాడు మానవ సమాజం, అబ్బో మరి ఎంత తెలివిగల సమాజం అండి, ఎంత ఆధునికమైన సమాజం అండి. అన్నో, చచ్చిన వాళ్ళది ఏం ఆధునికమైన సమాజం అండి? మేము జ్ఞానవంతులు అంటారు. ఏం జ్ఞానం అండి? చచ్చినోడి జ్ఞానం ఎవరికి ఉపయోగపడిద్దండి? చచ్చినోడు పెద్ద జ్ఞానవంతుడే, చచ్చిపోయిన తర్వాత నీ జ్ఞానం చెప్తాడా? అతని జ్ఞానం ఎవరికైనా ఉపయోగపడిద్దా? కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మొదటి వచనములోనే అంటే 27వ వచనంలోనే మనం నేర్చుకునే పాఠం, దేవుని పిల్లలంగా రెండు సత్యాలు నేర్చుకోవాలండి. ఒకటేమో మనము నీతి క్రియలు చేయాలండి. అంతే. యేసు ప్రభుని నమ్మిన తర్వాత మనలో అనీతి క్రియలు ఉండకూడదండి. అంతే. మనం అనీతి క్రియలు చేస్తే మనకు చాలా నష్టం అండి. ఒకరోజు ప్రభుని ఎదుర్కోవాలి కదా. అక్కడ నారబట్టలు ఇస్తున్నాడట దేవుడు. ఇయ్యబడెను అని ఉందంటే ఇచ్చేవాడు ఒకడున్నాడు, ఆయన దేవుడే. మీరు 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ వచనం చదువుకోండి. ఆమెకు నారబట్టలు ఇయ్యబడెను. ఆమె తెచ్చుకొనేను కాదు, ఆమెకి ఇయ్యబడనంటే ఇస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటే భూమి మీద ఆమె బ్రతుకు. ఆమె అంటే నీవు నేనే సంఘం. ఆ విధంగా పోల్చబడి రాయబడింది. కాబట్టి భూమి మీద నీతి క్రియలు అయితే, పరిశుద్ధుల నీతి క్రియలు లేకపోతే మనకు నార బట్టలు దొరకవు. కాబట్టి ఒకటి ఏంటంటే, ఈ భూలోకం అనే పెద్ద సమాధుల తోట మధ్య దేవుని ఉద్యానవనం అనే సంఘం అనే తోటలో నివసించే మనము నీతి క్రియలు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, బట్టలు లేకుండా తిరిగే భౌతికంగా అంటే పాపములు ఉండే మన ప్రియులు ఉన్నారు, మన సొంత వారు ఉన్నారు, మన ఆత్మీయులు ఉన్నారు, మన ప్రాణప్రియులు ఉన్నారు, మన రక్త సంబంధులు ఉన్నారు, మన భార్యలు ఉన్నారు, మన భర్తలు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు. వాళ్ళని ముందులు బట్టలు కట్టుకునే విధంగా వారిని మార్చే బాధ్యత నీలో నాలో దేవుడు పెట్టాడు. అందుకే నీతిమంతులుగా చేశాడు. అలా చేయాలంటే ముందు నాలో నీతి క్రియలు ఉండాలి, నీలో నీతి క్రియలు ఉండాలి. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. 27వ వచనం ఒక్క వచనం మనం ధ్యానం చేసామంతే. కాబట్టి ఆ బట్టలు లేకుండా ఆ సమాధుల్లో నివసించే వాడెవడంటే నీ కుమారుడే. నమ్మని నీ కుమారుడే, నమ్మని నీ కుమార్తె, నమ్మని నీ భర్తే, నమ్మని నీ భార్య, ఇంకెవరో కాదు. కాబట్టి ఆ సమాధుల తోట ఏదంటే నీ ఇల్లే. వాడు సమాధుల తోటలో ఉన్నాడు కదండి, వాడు శవాల మధ్య ఉంటున్నాడు కదండి. ప్రభు నమ్మని నీ బిడ్డలు కావచ్చు, నీ సొంత కన్న బిడ్డలే కావచ్చు, లేకపోతే నీ భర్తే కావచ్చు, నీ భార్యే కావచ్చు, నీ కుమార్తె కావచ్చు,
నీ తల్లిదండ్రులే కావచ్చు, శవాలతో సమానం. శవాలు ఉండేది ఎక్కడండి? సమాధుల తోటలో. కాబట్టి మన ఇల్లే సమాధుల తోట. గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటిని దేవుని ఉద్యానవనంగా మార్చే బాధ్యత నీ మీద, నా మీద ఉంచి, అందుకే ప్రభు నిన్ను నన్ను రక్షించాడు. మిగిలిన విషయాలు తర్వాత వర్తమానంలో చూద్దాం. పరిశుద్ధాత్ముడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, మీరు ఇచ్చిన మాటలు మా హృదయాల భద్రపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.